జీవితాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదాం, స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం. జీవితాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదాం, స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం. గగనమెంత ఉరిమినా గిలికి చలనముండున, గంగ పొంగి పొరిలిన నేల భీతి చెందున. ఆత్మబలం కూడగట్టి ఆకాశాన్ని పంచుదాం, స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం. ఆకులన్నీ రాలిన వేసవి వెంటాడిన, చినుకు రాలకుండున చిగురు వేయకుండున. ఆశయాల నీరు పోసి ఆశలన్నీ పెంచుదాం, స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం. పేదరికం కసిరిన పెను చీకటి ముసిరిన, వేల జనం మేలుకుంటే వేకువ రాకుండున. అందుకున్న విజయాలను అందరికీ పంచుదాం, స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం. జీవితాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదాం, స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం, నేలపైకి దించుదాం. హాయ్ అండి, నా పేరు రచన. నాది సురంగల్ మైనాబాద్ మండల్, రంగారెడ్డి డిస్టిక్. ఇక్కడ మేము రేవంత్ మహిళా సంఘంలో మీటింగ్లో ఉన్నాము. సో మాకు కూడా ఈ మహిళా సంఘం మీటింగ్లో ఏమన్నా కొంచెం మెరుగుపరుస్తారని చెప్పేసి కోరుకుంటున్నాము. ముందు కేసీఆర్ పాలన కన్నా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన బాగుంది. ఓకే, దానికైతే పర్లేదు. ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా. సో దాంట్లో ఏమన్నా మనకి మంచి చేస్తారని చెప్పేసి మహిళా సంఘాలకి స్వయం కృషి పథకాల్లో ఏమన్నా కొంచెం కొత్తగా ఎవరు ఆ మహిళలు అనేది ఖాళీగా ఉండకుండా వాళ్ళ సంపాదన వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిల్చోవాలని చెప్పేసి ఏదైనా కొన్ని పథకాలు పెడితే బాగుంటుందని కోరుకుంటున్నాను. నమస్తే, నా పేరు పి లక్ష్మి, పోతుల లక్ష్మి అంటారు. ఈరోజు మాది గ్రామ సంఘం మీటింగ్ కాబట్టి మేము ఇక్కడికి వచ్చినాం. మాకు పొద్దున్న 8కి ఒక బస్సు, సాయంత్రం నైట్ 6కి ఒక బస్సు. ఆ ఫ్రీ బస్సు మేము ఏమని తనని అడగలేదు. ఇక్కడ ఆడపిల్లలను చూసినా అప్పుడు బాయ్స్ని చూస్తే ఎట్లా పరిగెత్తి బాయ్స్ బస్సు ఎక్కగలిగేవారు. ఇప్పుడు ఆడలం పరిగెత్తి బస్సు ఎక్కగలుగుతున్నాం. ఆడలను చూసినా కూడా బస్సు సరిగ్గా మాకు ఆపట్లేదు. బస్సు సౌకర్యం మా ఊరికి లేదు. రోడ్లు బాగలేవు, స్కూల్స్ బాగలేవు. మా ఊర్లో స్కూళ్ళు బాగుంటే మా పిల్లలు మేము ప్రైవేట్లో చదివించుకునవలసిన అవసరం మాకు లేదు. మాకు తిననికి స్థాయి లేకున్నా కూడా మా పిల్లలు ప్రైవేట్లో చదువుకోవాలని కష్టపడి కూలి చేసుకొని మేము ప్రైవేట్ జాబ్లు పెంచుకుంటున్నాం. మా ఊళ్ళో స్కూల్స్ కూడా కావాలంటే మీరు పోయి ఒకసారి చెక్ చేసుకోండి, స్కూల్లో ఎట్లా ఉంది, స్కూల్ ఎట్లా నడుస్తుంది అనేది. అది రోడ్లు కూడా బాగాలేవు. మాకు ఫ్రీ బస్సు మేము వేయమని తనని మేము అడగలేదు. మాకు ఫ్రీ బస్సు కూడా అవసరం లేదు. మాకు మధ్యాహ్నం ఒక బస్సు, మా పిల్లలు స్కూల్కి వచ్చే టైంకి ఒక బస్సు వస్తే చాలు, అంతే. మేము 3 ఉంటాం. ఒక్క ఇంట్లో 3 ఫ్యామిలీలు ఉంటాయి. 12 మంది ఒక ఉండొచ్చు. 3 మనిషికి ఒక్కొక్కరు 100 గజాల జాగాలో 3 ఉంటాం. మేము 3 ఫ్యామిలీలు ఉంటాయి. డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తా అన్నాడు. వచ్చిన బెడ్రూమ్ మరి మాకు కట్ అయిపోయింది. ఇందిరమ్మ ఇల్లుకి ఏమన్నా మీరు దరఖాస్తు పెట్టాము. ఇందిరమ్మ ఇల్లుకు పెట్టిపించిండు, డబుల్ బెడ్రూమ్ అని పెట్టిపించిండు మా సర్పంచ్. అందులో వచ్చింది, ఇందులో వచ్చింది, కానీ నా పేరు మీద వచ్చిన ఇండ్లు 2 క్యాన్సిల్ అయిపోయినాయి మధ్యలో. ఆ మధ్య పడితే ఎవరు క్యాన్సిల్ చేసింది అనేదిగా మాకు చెప్పలేదు. ఇప్పుడు చేవెళ్ళ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాళే యాదవ్ గారు కదా, కాళే యాదవ్ గారు ఎప్పుడైనా ఈ గ్రామాల్లోకి వచ్చి మీ సమస్యలు తెలుసుకొని పరిశీలించే అవకాశం? కాళే యాదవ్ ఎప్పుడు మా ఊరికి రాలేదు. ఎప్పుడు వచ్చినా ఊరు బయట నుంచి వచ్చిపోయాడు. అక్క ఊర్లోకి ఎప్పుడు వచ్చిండు? నేను లేను అప్పుడైతే. మరి వచ్చిండు, నేనైతే లేదు. కాళే యాదవ్ వచ్చినప్పుడు అంతే. థ్యాంక్స్ అమ్మ. నా పేరు పద్మ, మహిళా సంఘంలో లీడర్. మా కొడుకు చదివిండు, 15 చదివిండు. ఆయనకు జాబ్ లేదు, ఏం లేదు. మాకు భూమి లేదు. ఈ అప్పు తీసుకుపోయి తింటున్నాం. అప్పు ఇంత ఏది మాపి అయితే లేదు, మిత్తి లేదు, ఏది లేదు. మళ్ళీ ఈ వ్యవసాయదారులకు మాఫీ చేసిండు కానీ మాకు మాఫీ లేదు. ఎలా ఉందంటారు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి హయాంలో ఉద్యోగాలు ఏమన్నా అప్లై చేశారా మీ బాబుకి? చేసినాం. ఎట్లుంది మరి ఆయన పాలన ఎట్లుంది ఈ సంవత్సరంలో? ఏమో ఇంకేది రాలేదు మాకు. ఇవి అన్న వాళ్ళకు వ్యవసాయదారులకు 2 లక్షలు మాఫీ చేసిండు. మాకు 1 లక్షన మాఫీ చేయాలి కదా రేవంత్ అన్న, అంతే. ఆడపిల్లలకు ఏం చేసిండు, ఏం చేస్తలేడు. ఫ్రీ బస్సు మా ఊళ్ళకి బస్సులు కూడా లేవు. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరమ్మా? మా పేరు బేబీ రాణి. ఏం చేస్తారండి? నేను ఇంటి దగ్గరే ఉంటాను. గ్రామ సంఘంలో లేదు, అధ్యక్షురాలిని గ్రామ సంఘంలో. ఎలా ఉంది మరి రేవంత్ రెడ్డి గారి పాలన చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఒకే విధంగా ఉందంటారా?
ఈ ఏడాది పాలన? ఒక విధంగా అంటే ఏం లేదు, కొంచెం మారాలి, ఇంకా కొంచెం మారింది, ఇంకా మారాలి. మహిళలకు కూడా పని కల్పించే శక్తి రావాలి. ఏ మహిళ కూడా ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేసుకోవాలి. దాని గురించి మాకు లోన్స్ కానీ ఏదైనా కానీ కావాలని మేము కోరుకుంటున్నాం. అట్లా ఎట్లా మరి ఈ ఊర్లో జరిగిన అభివృద్ధి ఏమన్నా ఉందంటారా? అభివృద్ధి అంటే కొంచెం వస్తుంది, ఇంకా రావాలి, ఇంకా ముందు రావాలని అనుకుంటున్నాం. రేవంత్ రెడ్డి వచ్చినందుకు ఆయన పరిపాలనలో ఈ స్థాయికి వచ్చినాము అనే పరిపాలన చెప్పుకునేటందుకు మహిళల నుంచి రావాలని కోరుకుంటున్నాం. ఆ 14 అంశాలల్లో మాకు అన్ని కరెక్టు. మహిళా శక్తి గురించి 14 అంశాలు ఇచ్చిండు. ఆ అంశాలన్నీ కరెక్ట్గా కావాలి, చెయ్యాలి రేవంత్ రెడ్డి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్స్ అమ్మా. నా పేరు కల్పన, సురంగల్ గ్రామం, మండల్ మొయినాబాదు, రంగారెడ్డి జిల్లా. సురంగల్ గ్రామంలో 41 అయినాయి సంఘాలు ఉన్నాయి, ఇంకా 2 అవుతాయి న్యూ అలా. ఇప్పుడు 20 లక్షలు ఇస్తారు. ఈ రేవంత్ రెడ్డి ఎక్కినాకనే అయింది ఇది. పావుల వడ్డీ 20 లక్షలు కాబట్టి మమ్మల్ని అడుగుతారు ఇంకా కొంచెం పావుల వడ్డీ ఎక్కువ కావాలని. రుణమాఫీ అన్నారు కదా, అది ఎక్కువ చేసినా బాగుంటుంది సంఘాలకు. ఇంకోటి స్వయం సిద్ధ అనేది షాప్ల గురించి ఇప్పుడు కొత్తగా 5 లక్షలు ఇస్తామని చెప్పారు. ఇంకోటి చనిపోయి 55 లోపల ఇట్లా చనిపోయిన లేడీస్కి గ్రూప్లో ఉన్న వారికి ఎక్కడి నుంచి అయితే చనిపోయారో లోన్ తీసుకున్నాక అది మాఫీ చేయడం జరిగింది. ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి పెట్టిండు. కరెంటు బిల్ ఇది కొంచెం వచ్చింది అనుకో, అందరికి రాలేదు. గ్యాస్ది కూడా బాగానే ఉంది. గ్యాస్ ఉంది కానీ కొందరు చేయించుకోవాలన్నట్లు, కొందరు వచ్చింది, కొందరు చేయించుకోవాలి. థ్యాంక్ యూ. నా చేయి ఇరిగింది, నాకు 2 అబ్బాయిలు, ఒక ఆయనకి ఇల్లు లేదు, నాకు కూడా లేదు ఇల్లు. పింఛని ఇవ్వాలి, మా ఆయనకు వస్తా కానీ నాకు రాదు. దాని గురించి అడుగుదాం అనుకున్నాను. ఎట్లుంది మరి రేవంత్ రెడ్డి పాలన ఏముందంటారు? మొన్న ఇది చేసుకున్నారు సార్, ఇంటర్ చేసుకోపోయారు కదా, ఇంకా రాలే. ఈ ప్లాన్ అని అంటే మొన్న ఎక్కిండు చేస్తాడేమో కానీ ఇప్పటికైతే ఏం లేదు. ఇప్పుడు ఈ ఊరు గ్రామ పంచాయతీలో అభివృద్ధి జరిగిందంటారా? జరిగింది కదా. ఇప్పుడు నమస్తే మేడం. నమస్కారం. మీ పేరు మేడం? ప్రత్యూష. ఏం చేస్తుంటారు? టైలరింగ్. ఎలా ఉందంటారు మరి రేవంత్ రెడ్డి గారి పాలన చేసుకుంటే? ఏడాది గడిచిపోయింది, మీ అభిప్రాయం ఏంటి? పర్లేదు, బాగానే ఉంది. ఇంకా కొంచెం మెరుగుపడితే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాం. కరెంట్ బిల్స్ మాఫీ అని అన్నారు, అది అందరికీ రావట్లేదు. పావుల వడ్డీ వచ్చింది, 0 బిల్ అనేది అందరికీ రాలేదు. పర్లేదు, అంతే, బాగుంది. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరమ్మా? నా పేరు ఇంద్రమ్మ. ఏం చేస్తుంటారు? ఏం చేస్తలే, కూలి పని చేస్తుంటారా? ఎలా ఉంది మరి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి హయాంలో సంవత్సరం దాటిపోయింది కదా, ఆయన పాలన ఎలా ఉందంటారు? మాకైతే ఏం ఇంకా లాభం లేదు. లాభం కావాలంటే మా గ్రూపులల్లో అప్పుడు లాభం చేసినప్పుడు అయితే ఏం లేదు లాభం. మాకు లాభం కావాలి. పావుల వడ్డీ వస్తలేవు, వస్తాయని లేవు. పావుల వడ్డీ గిట్ట వస్తలేవు, మాఫ్ చేస్తలేడు. గ్యాసులు పైసలు వస్తున్నాయి అన్నాడు, గ్యాసులకు పైసలు వస్తలేవు. మాకు ఇవన్నీ కావాలిగా మరి, అప్పుడు చెప్పిండు కానీ ఇప్పుడు చేయాలిగా. మాకు 2000 వేస్తాను, 2000 లేవు. లేనలకు గరీబ్ వాళ్ళకు పింఛన్లు కావాలి, పింఛన్ లేవు. మా ఆయన 80 సంవత్సరాలు ఉన్నాడు, మాకు పింఛన్ కావాలిగా. మన పింఛనే లేదు మరి 60కే ఇస్తాడు, 55కి ఇస్తాడు, 70 ఉన్నాడు. ఇప్పుడు పింఛన్ కావాలా వద్దా? ఆడు చూసి రాసుకోవాలిగా, కావాలా వద్దా? మరి మీరు రాసుకొని పోతారు, అప్పటిప్పుడు మీ జాబ్ మీరు చూసుకుంటారు. మాకు ఇచ్చేది ఇవ్వాలన్నా వద్దా? మీ పని అయిపోయి మీ జాబ్ పడే ఇప్పుడు. నమస్తే. మీ పేరు సార్? శంకరయ్య. ఏం చేస్తుంటారు సార్? ఇదే కూలినాలు చేస్తాం. ఎలా ఉందంటారు మరి ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారి పాలనలో? ఏడాది గడిచిపోయింది కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే ఏం చెప్పాలి దానికి, ఆన్సర్ ఏం చెప్పాలి దానికి కాదు. మీ అభిప్రాయం ఎట్లుంది అసలు రేవంత్ రెడ్డి గారి పాలన? సంవత్సరం చూసినారు కదా, ఎలా ఉందంటారు మరి? ఉన్నతిగా మంచిగానే ఉన్నది, ఉన్నతిగా ఉన్నది. దానికి కానీ ఇక
పరిపాలన గిరిపాలన అంటే మనం అదేమో అర్థం లేని పట్టుకుని మనం ఏం చెప్పగలుగుతాం దీనికి ఏం చెప్పలేదు. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు? నా పేరు కిరణ్ కుమార్ అండి. ఏం చేస్తుంటారు సార్? నేను బిజినెస్ చేస్తాను. ఎలా ఉందంటారు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన ఏడాది గడిచిపోయింది కదా, మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం ప్రకారం గతంలో ఉన్న ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉంది. కొన్ని మంచి పనులు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక చేసిండు, కానీ ఇంకొంచెం చేయాల్సి బాగుండు అనిపిస్తుంది. ఇంకొంచెం బెటర్గా ఉంటే బెటర్. అంటే ఇప్పుడు ఏ విధంగా ఉందంటారు ఈ ఏడాదిలో? అభివృద్ధి చూసుకొనియండి, ఈ పథకాలు అయితేనండి, ఊర్లో జనాలు అందరికి అందుతున్నాయి అంటారా, సామాన్య ప్రజలు కూడా? ఆల్మోస్ట్ అందరికి అందుతున్నాయి, కానీ రైతులకు కొంచెము రుణమాఫీ చేసిన విషయంలో కొంతమందికి అమౌంట్ వచ్చినాయి, కొంతమందికి రాలేదు. ఆ విషయంలో కొంచెం చూసుకోవాలి. కానీ వితంతులకు పింఛన్లు అవి పెంచుతున్నాడు, అవి పెంచలేదు. కానీ కొన్ని కార్యక్రమాలు చేసిండు కదా, ఆర్టీసీ ఉచిత ప్రయాణము, కొన్ని ఇంకేంటంటే మన ఇండ్ల గురించి కొంచెం ప్రాసెస్ నడుస్తుంది. ఇంకా మిగతా స్కీములు బాగానే చేసిండు, కానీ ఇంకా ఇంప్లిమెంట్ తొందరగా చేస్తే బెటర్. ఎందుకంటే లాంగ్ పెండింగ్ చేసి మళ్ళీ చివరి ఎలక్షన్ల ముందు తీసుకోకపోయి లాస్ట్కి చేస్తే బాగుండదు. ఏం చేసినా ప్రజలకు ఉపయోగపడంగా ఇప్పుడే ముందే చేస్తే బాగుంటుందని నా ఒక ఒపీనియన్. కానీ ఇంకా చేయాలి. గతంలో ఉన్న ప్రభుత్వాలు ఏంటంటే సామాన్యుల వరకు పథకాలు తొందరగా వెళ్ళేవి కావు. ఏదో లాస్ట్ ఎలక్షన్ మూమెంట్ వచ్చిందంటే పథకాలు వెళ్ళేవి ప్రజలకి. కానీ ఇప్పుడు చేస్తున్న ప్రభుత్వం ఏదైనా కొంచెం తొందరగా రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మన రాష్ట్రం దాదాపు 7 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. దాన్ని సమస్యను పరిష్కరిస్తూ దాన్ని అప్పులను తీరుస్తూ ఇంకా ముందుకు వెళ్ళాలి. కాబట్టి ప్రభుత్వానికి టైం పడుతుంది. ఇంకొంచెం బెటర్గా చేస్తే బాగుండు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. ఓకే, వెల్కమ్. వేస్ట్ అయింది ఓటు. ఒక ఓటు వేస్ట్ అయింది, అది అంతే. ఇంకేం మాటలు లేవి, వేస్ట్ అంటున్నా కదా. అంటే అభివృద్ధి లేదంటారు ఈ గ్రామాలలో? లేదు, మా ఊరికైతే ఏం కాలేదు. ఏ ఊరు కాలేదన్న, ఏం కాలేదు. ఏడేం చేసిండు ఒకటి చూపెట్టు. బస్ ఒకటి ఫ్రీ పెట్టిండు ఆయన, అంతే. అది లేడీస్కు. బాయ్స్ ఏం చేసిరు ఆయనకు? మన వేసిరా? లేదన్నా, వేస్ట్ క్యాండిడేట్ ఆయన, చెప్తున్నా కదా. చెయ్యాడు కూడా ఆయన. ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా, చేస్తారేమో మరి. చేస్తే అప్పుడు చెప్దాంలే. ఇప్పుడైతే ఏం చేయలేడు. ఇప్పటి వరకు అయితే ఏం కాలేదు. చేస్తే మంచిదే, దాన్ని బట్టి చూస్తే చేస్తే మంచిదే. ఇప్పటికైతే వేస్ట్ క్యాండిడేట్. థ్యాంక్స్ అన్న. సార్, మీ పేరు సార్? హుసేన్ నా పేరు. ఏం చేస్తుంటారు సార్? నేను సివిల్ వర్క్ చేపిస్తుంటాను. ఎలా ఉందంటారు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన సంవత్సరం దాటిపోయింది కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? రేవంత్ రెడ్డి పరిపాలన అయితే ఇప్పుడే చేస్తున్నారు. ఇంకా కంప్లీట్ కాలేదు, 1 ఇయర్ అయింది. కొన్ని చేస్తున్నారు, ఇంకా కొన్ని అట్లే పెండింగ్లో ఉన్నాయి. కొన్ని అనవసరం లేనివి కూడా చేస్తున్నారు. అది మహిళా బస్సు అయినా సరే, కొన్ని అయితే అవసరం లేదు కానీ అవి చేస్తున్నారు. ఇంకా చేయాలా, మంచిగా చేయాలా. అవును, కేసీఆర్ గవర్నమెంట్లో బిల్లులు వచ్చేటి, ఈ రేవంత్ రెడ్డి పరిపాలనలో ఇంకా బిల్లులు రావట్లేదు. అవును, అంతే. మరి ఇక్కడ అభివృద్ధి చూసుకుంటే ఏ విధంగా ఉందంట? అభివృద్ధి అయితే ఏం లేదు, మొత్తం హైదరాబాద్కే ఉంది అభివృద్ధి. అర్బన్లో ఉంది, రూరల్స్లో అయితే ఏం లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మాకు ఇల్లు లేదు, ఏం లేదు. మాకు కోట్రాసులు రాపిస్తామంటారు, రాపిస్తలేరు. మాకు 10 ఏళ్ళ. మరి ఏం చేయాలి? మేము కూలి చేసుకొని బతికేటోళ్ళం. ఇందిరా మిల్లులకు దరఖాస్తు పెట్టినాము కానీ ఇంకా రాలే. మరి ఇప్పుడన్నా ఈ రేవంత్ రెడ్డి గెలిచినాక వస్తాయట అని అన్నారు, రాలేవు. ఇంకా రాలేరు. మరి రేవంత్ రెడ్డికి ఇన్ని రోజులయ్యి కదా, మరి ఇంతకు మా పేదలకు న్యాయం చేయాలి కదా. మరి చేయలేదు, ఇంకేం చేయాలి? మరి మేము పేదలకు గుడిసి ఉన్నది, మాకు రేకులు ఇల్లు. సుల్తాన్పల్లిలో అలా చూస్తే గిట మీరు తెలుసుకుంటారు. రేకులు పార్టీషన్ పెట్టి మేము సంసారం చేస్తున్నాం 10 ఏళ్ళ. మరి ఆయన పాలన ఎలా ఉంది ఈ సంవత్సరంలో? అంటే మీకు ఏమైనా చేశారంటారా? మాకు ఇంకా ఏమీ జరగలేవు, ఏం జరగలేవు ఇంతవరకు అయితే మాకు. కేసీఆర్ గారి పాలన ఎలా ఉండే గత 9 సంవత్సరాలు? అది కేసీఆర్ వచ్చినప్పుడు మాకేమి జరిగిందంటే ఇక పిల్లలకు చదువులు, అదేంది కళ్యాణం పథకం ఒకటి వచ్చింది, ఆడపిల్లల పెళ్లి చేస్తే అదొకటే మాకు చెందింది. అంతకేమీ మించిన ఏం లేదు. అంటే ఇప్పుడు కాంగ్రెస్లో ఇంకా 4 సంవత్సరాలు చూస్తా అంటారా? మరి ఏం చేస్తారు? ఏం చేస్తా అంటే ఇక పేదలకు మీరు గిట్ట పెద్ద మనుషులు న్యాయం చేయాలి కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నందుకు ఇంత పార్టీషన్ వేసుకొని మేము 10 ఏళ్ళు సంసారం చేస్తున్నాం. ఆడపిల్లలు ఉన్నారు మాకు, ఆడపిల్లలు ఇంకా మా పిల్లలకు ఆడపిల్లలు పుట్టిర్రు, ఇంకా 4 పిల్లలు ఉన్నారు. వాళ్ళకి గిట్ట ఆ పిల్లలు పెద్దగా అయితే ఉండడానికి స్థలం కావాలి కదా, ఇల్లు గురించి. థ్యాంక్స్. థ్యాంక్స్. నమస్తే అన్న. చెప్పండి. మీ పేరు అన్న?
నా పేరు సాయి కుమార్. ఎలా ఉందంటారు ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు పాలన చేసుకుంటే సంవత్సరం గడిచిపోయింది కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? నాకైతే మంచిగానే అనిపిస్తుంది. హైడ్రా విషయంలో ఇటంగా ఇప్పటి కోసం కాదు, ఆయన ఇప్పటి కాదు రేపటి కోసం చేస్తుండు, మంచి చేస్తుండు అని చెప్పి నాకు అనిపించింది అంతే. అంటే ఈ మీ గ్రామంలో జరిగిన అభివృద్ధి ఏ విధంగా చెప్పాలి? ప్రజెంట్ అయితే ఏం లేదు. ఇంతకుముందు ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి పైన జాగాలు ఇచ్చారు, చాలామంది ఆల్మోస్ట్ కట్టుకుర్రు. ఇంకా ఖాళీ జాగాలు ఉన్నాయి, వాళ్ళకు ఉన్నాయి. ఇప్పటికైతే ప్రజెంట్ మంచిగా నడుస్తుంది, చేస్తున్నాను. ప్రజలకు రేపటి కోసం చేస్తుండు, ఎవరైనా తిట్టుకున్నా అవన్నీ పట్టించుకోకుండా. మీ ఊర్లో ఈ రోడ్ల వ్యవస్థ, ఈ డ్రైనేజ్ వ్యవస్థ ఇదంతా బాగుందంటారా? బాగానే ఉంది. మౌలిక సదుపాయాలన్నీ అందుతున్నాయి అంతా. ఎమ్మెల్యే గారు వస్తారు ఎప్పుడైనా ఇక్కడికైతే ఇంతకుముందు ఆయన టీఆర్ఎస్లో ఉండే, ఏం లేదు. ఇప్పటికి ఆయన ఏం చేస్తలేడు, రాడు, పట్టించుకోడు. థ్యాంక్స్ అన్న. ఓకే, నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు అన్న? నా పేరు కిషోర్. ఏం చేస్తుంటారు? నేను ఫోటోగ్రాఫర్. మరి ఎలా ఉందంటారు మన రేవంత్ రెడ్డి గారి పాలన? సంవత్సరం దాటిపోయింది కదా, మీ అభిప్రాయం ఏంటి? ఇక ఆయన పాలన అయితే ఇంకేం స్టార్ట్ కాలేదు, ఓన్లీ హైడ్రా కొన్ని స్టార్ట్ అయినాయి కదా. ఆయన గురించి అయితే అంత అనం తెలియదు. కేసీఆర్ గురించి అయితే చెప్తా. కేసీఆర్ ఉన్నప్పుడు మంచి ఉందని మాత్రం నేనైతే చెప్తా. మాకు రోడ్లు కానీ అప్పుడే వచ్చినాయి, డ్రైనేజ్ కానీ అప్పుడే. ఇక అంతకుముందు ఉండే కానీ కొంచెం ఏమంటారు మిషన్ భగీరథ నీళ్ళు కానీ ఏదైనా సరే, రైతు బంధు అవి కానీ, కళ్యాణ లక్ష్మి అంటే మాకు కూడా 2-3 పథకాలు అనేటివి అందినాయి. అందుకే కేసీఆర్ పాలన మంచిదని మాత్రం నేనైతే చెప్తాను రేవంత్ రెడ్డి కంటే. కేసీఆర్ పాలన అయితే బాగుందంట. ఇక అన్న రేవంత్ రెడ్డి ఫ్యాన్ కాబట్టి అన్న మొత్తం అన్న. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ అన్న. నమస్తే. మీ పేరు సార్? గోపాల్. ఏం చేస్తుంటారు సార్? మేము జాబ్ చేస్తాం, ప్రైవేట్ జాబ్. ఎలా ఉందంటారు మరి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ని వద్దని రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు కదా, సంవత్సరం దాటిపోయింది, దానిపైన మీ అభిప్రాయం? ఆ గవర్నమెంట్ పర్వాలేదు ఇప్పుడు, ఎందుకంటే అది అప్పుల పాలు కదా. ఈయన చేసేది కదా ఇప్పుడు చేయాలంటే కానీ అప్పులు చేసి డబ్బులు చేయాలన్నమాట, పని చేయమంటే చేయడానికి వస్తుందా? రాదు. అందుకోసమే ఈయనకినే టైం ఇవ్వాలి, అంతే కదా. టైం ఇస్తే ఇంకా తెలుస్తుంది. అప్పులను సరి చేసుకుంటా గవర్నమెంట్ నడిపిస్తుంది, వీడికి మంచిగానే నడుస్తుంది. అవి ఇవో ఇచ్చుకుంటా కొంచెం కొద్దిగానో నడుస్తుంది, పర్వాలేదు. మరి ఇప్పుడు ఇంతకుముందు గత 9 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే? ఏముంది వాళ్ళది రాజకీయ పాలన, ఇష్టం ఉన్నదే చేయాలి, ఏం లేదు. మేము చెప్పింది అన్నీ ఉల్టాపల్టా అప్పులు అవన్నీ వేసి ఎవరు ఇవ్వమన్నారు. ఆ పథకం ఎందుకు అప్పులు అవసరం? పనికొచ్చేది ఏమన్నా ఊర్లలో డెవలపింగ్ ఏమైనా వచ్చినాయా? ఏం లేవు. వాళ్ళకి జీతాలు లేవు సరిగ్గా గ్రామ పంచాయతీలలో. ఈ ఊర్లో ఏ విధంగా ఉందంటారు అభివృద్ధి ఇప్పుడు చూసుకుంటే? అభివృద్ధి ఇప్పుడు ఉన్నకాడు ఆయన వచ్చే వరకు ఆ సంవత్సరం వరకు జరిగింది. రుణమాఫీ అయింది వాళ్ళకు. కొంచెం ఇప్పుడు ఆల్రెడీ పింఛన్లు అయితే నడుస్తూనే ఉన్నాయి, ఫాస్టే వస్తున్నాయి, నడుస్తూనే ఉంది.